ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరికొంతకాలం ఉండాలంటూ వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఒక రాజధాని కట్టలేని వాళ్ళు 3 రాజధానులు కావాలన్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఉమ్మడి రాజధాని కోరడంలో అర్థమేంటని ప్రశ్నించారు ఆయన. ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి వైవి సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారంటూ గోరంట్ల మండిపడ్డారు. రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈ రోజుకి. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒక రాజధాని కట్టలేని వాడు 3 రాజధానుల ముచ్చటని 3 రాజధానుల ముచ్చట పోయి ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నాడు. ఎవరి చెవులో పూలు పెడతానికయ్యా వైవి సుబ్బారెడ్డి? ఎవరి చెవులో పూలు పెడతానికి? 4.5 ఏళ్ళుగా తెలుగుదేశం మొదలుపెట్టింది, అన్నింటినీ కుప్పకూల్చావు, విధ్వంసంలో ముందున్నారు. మరి విశాఖ రాజధాని అన్నావు కదా, ఎందుకని చేయట్లా? మళ్ళా హైదరాబాదే 2 రాజధానులు ఉండాలి, ఇంకా 2 ఏళ్ళు ఉండాలని కోరుతున్నావంటే అర్థమేంటి? రాష్ట్రాన్ని మోసం చేయటం కాదా? ప్రజలకు దగా చేయటం కాదా? రాజధాని రైతులను మోసం చేయటం కాదా?